ఓం నమో వెంకటేశాయ. సంకర్షణ సమాఖ్యాత సమ్యక్కర్షణ విఖ్యాత గోవింద గోవింద. సహస్రమూర్ధాసి దురంత వీర్య సహస్రపాదే క్షణనాసికోసి సహస్రజిహ్వైరపి గేయ భిన్న సహస్రపాప ప్రవినాశకోసి అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని సహస్రమూర్ధగా సహస్రశీర్షుడుగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. 24వ అధ్యాయం వరకు భూగోళం మొత్తాన్ని, భూగోళం కింద ఉండేటువంటి అతలాది లోకాలని అన్నిటినీ వర్ణించినటువంటి శ్రీశుకుల వారు 25వ అధ్యాయంలో ఈ మొత్తం బరువుని మోస్తున్నటువంటి, ముఖ్యంగా భూమి బరువును మోస్తున్నటువంటి ఆదిశేషుడు యొక్క వర్ణనను చేయదలుచుకుని 25వ అధ్యాయాన్ని ఈ విధంగా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. తస్య మూలదేశే 30 యోజన సహస్రాంతరే ఆస్తే యావైకలా భగవతస్తామసీ సమాఖ్య అనంతః ఇతి సాత్వతీయాః ద్రష్టృదృశ్యయోః సంకర్షణం అహం ఇత్యభిమానలక్షణం యం సంకర్షణమిత్యాచక్షతే అని మొదలు పెడుతున్నారు. తస్య మూలదేశే, అతలం దగ్గర నుంచి కిందకి దించి పాతాళం అనే 7వ లోకాన్ని చెప్పాం కదా, దానికంటే కింద, పాతాళం కంటే కూడా కింద మూలదేశే, దానికి మూలంగా ఉండేటువంటి భాగంలో 30 యోజన సహస్రాంతరే,
30,000 యోజనాల దూరంలో 30,000 యోజనాల కింద పాతాళం కంటే కూడా ఆస్తే ఉంది. ఏముంది? యావై కళా భగవత, భగవంతుడి యొక్క ఒక రూపం అక్కడుంది. యావై కళా భగవత సా తత్ర ఆస్తే. భగవంతుడి యొక్క ఒక రూపం, భగవంతుడి యొక్క ఒక కళ, ఒక అంశ ఈ పాతాళం కంటే 30 యోజనాల కింద ఉంది. అక్కడ ఉన్నటువంటి కళకి తామసీ కళ అని పేరు. తామసీ కళ పరమాత్మ యొక్క సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలలో తమో గుణం వల్ల రావలసినటువంటి సంహారాన్ని చేసేటువంటి మూర్తి అది. కాబట్టి తామసీ కళ అని దానికి పేరు. తామసీ కళ, తామసీ సమాఖ్యాం. ఈ కళకే అనంత అనేటువంటి పేరు కూడా ఉంది. అనంత అని ఇదే కళకి పేరు. ఇదే కళకి తామసీ కళ అని పేరు. ఇది కాక సాత్వతీయా, భగవంతుడి యొక్క ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళలో కొంతమంది సాత్వికమైన ఉపాసన చేసుకునేవాళ్ళు, లేదా సాత్వత తంత్రం అనేటువంటి తీరులో ఉపాసన చేసుకునేవాళ్ళు కొంతమంది సంకర్షణ అని ఇదే కళని పిలుస్తారు. భగవంతుడి యొక్క ఈ రూపాన్ని సంకర్షణ అనే పేరుతో కూడా పిలుస్తారు. సాత్వతీయా సంకర్షణం ఇత్యాచక్షతే. వీళ్ళు సంకర్షణం అని ఎందుకు పిలుస్తారు ఈ రూపాన్ని అనంటే, ద్రష్టృదృశ్యయో సంకర్షణం అహం ఇత్యభిమాన లక్షణం యం తం సంకర్షణమిత్యాచక్షతే. మొత్తం లోకాలన్నిటికీ కింద ఉండి ఈ లోకాలలో ఉండేటువంటి వాళ్ళ భోగాలకు మూల కారణమైనటువంటి అహంకారాన్ని ఏర్పరుస్తాడు. కాబట్టి అహంకారాన్ని ఏర్పరిచే, అహంకారాన్ని నియంత్రించేటువంటి భగవంతుడి యొక్క రూపానికి సంకర్షణ అనే పేరు వాళ్ళు పెట్టుకున్నారు. అహంకారం అనేది లేనిదే, అంటే నేను అనేటువంటి భావం లేనిదే, లేదా నాది అనేటువంటి భావం లేనిదే ఈ 14 లోకాల్లో ఏ లోకంలోనూ భోగం అనేది కుదరదు. భోగం అంటే ఒక సుఖాన్ని కానీ ఒక దుఃఖాన్ని కానీ అనుభవించటం అయితే, సుఖాన్ని అనుభవించాలన్నా దుఃఖాన్ని అనుభవించాలన్నా ముందు శరీరం మీద నేను అనే భావన ఉండాలి. తర్వాత ఇది నాది, ఈ వస్తువు నాది అనే భావన మొదలవ్వాలి. నాది పక్కవాడు లాక్కెళ్ళిపోతున్నాడు నేను అనుకోవాలి, లేదా పక్కవాడిది నాది కావాలనైనా అనుకోవాలి. ఏమైనా సరే నేను నాది అనేటువంటి భావంతోనే ఈ భోగాలన్నీ రావాలి, సుఖాలైనా దుఃఖాలైనా. అలాంటి సుఖ దుఃఖాలకు కారణమైనటువంటి, భోగానికే మూల కారణమైనటువంటి అహంకారాన్ని ఈయన ఈ సంకర్షణుడు అనేటువంటి వాడు ఏర్పాటు చేస్తాడు. ఎలా ఏర్పాటు చేస్తాడు? ద్రష్టృదృశ్యయో సంకర్షణం. ఏ జీవుడికి ఆ జీవుడు విడివిడిగా ఉన్నాడు, ఏ జీవుడికి ఆ జీవుడు చేతనంగా ఇంకొక పదార్థంతో కలవకుండా ఉన్నాడు. ఇలా కలవకుండా ఉండేటువంటి పరిస్థితులలో భోగం అనేది రానే రాదు. కాబట్టి ద్రష్టగా ఉండవలసినటువంటి జీవుడికి, దృశ్యంగా అంటే భోగానికి వాడుకోవలసినటువంటి పదార్థానికి, దృశ్యంగా ఉండవలసిన పదార్థానికి, ఈ రెండిటికి సంబంధాన్ని ఏర్పరుస్తాడు ఈయన. ద్రష్టృదృశ్యయో సంకర్షణం. సంకర్షణం అంటే లాగటం అని అర్థం పెట్టుకున్నాం. ఈ ద్రష్టని లాగి ఆయన్ని దృశ్యంతో ముడిపెడతాడు, దృశ్యాన్ని గట్టిగా లాగి ఈ ద్రష్టతో ముడిపెడతాడు. వీళ్ళిద్దరికీ ఒక సంబంధాన్ని ఏర్పరుస్తాడు, ఏర్పరిచి భోగాన్ని ప్రారంభిస్తాడు. ద్రష్ట, కేవల ద్రష్టగా ఉండేటువంటి జీవుడికి మొదలు దృశ్యమైనటువంటి శరీరంతో ఒక సంబంధం రావాలి. సంబంధం అయితేనే, ఈ ద్రష్టదృశ్య సంబంధం వస్తేనే అసలు భోగానికి ప్రాతిపదిక ఏర్పడినట్లు. అక్కడి నుంచి శరీరంతో కలిసినటువంటి ఈ ద్రష్టకి మళ్ళీ దృశ్యం, అనుభవించవలసినటువంటి పదార్థం, దాంతో సంబంధం రావాలి. ఆ సంబంధం వచ్చినప్పుడు మాత్రమే భోగం అనేది కుదిరినట్లు. కాబట్టి ద్రష్టదృశ్యయో సంకర్షణం. ఈ రెండిటిని లాగి ఒకదానికొకదానికి ముడివేసి పెడతాడు. కాబట్టి ఈయనకి అహం ఇత్యభిమాన లక్షణం, నేను నాది అనేటువంటి అభిమానం ద్వారా ఈ పనిని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి అందులోనూ సంకర్షణం, బాగా లాగి పెడతాడు. కాబట్టి ఎంత లాగుతాడు అంటే
ఆయన లాగిన లాగుడికి, ఆయన వేసిన ముడికి మధ్యలో దేన్నైనా కదిలిస్తే తెగి నానా బాధలు పడాల్సి వస్తుంది. అలాంటి ముళ్ళేస్తాడు కాబట్టి ఈయనకి సంకర్షణ అనే పేరుంది అని సాత్వత తంత్రం వారు అంటారు. ఆ రకమైన ఉపాసన చేసేవాళ్ళు, ఆ రకంగా పరమాత్మను అర్థం చేసుకునేవాళ్ళు అంటారు అని శ్రీశుకుల వారు మొదలు పెడుతున్నారు. తస్య మూలదేశే 30 యోజన సహస్రాంతరే ఆస్తే యావై కళా భగవతః తామసీ సమాఖ్య అనంత ఇతి సాత్వతీయాః ద్రష్టృదృశ్యయోః సంకర్షణం అహం ఇత్యభిమానలక్షణం యం సంకర్షణమిత్యాచక్షతే అని. ఈయన అనంతః అని అన్నారు కదా, ఆ అనంతః అనే పేరు ఈయనకి ఎలా వచ్చింది అనే విషయాన్ని పై గద్యంలో చెప్తున్నారు. యస్యేదం క్షితిమండలం భగవతః అనంతమూర్తేః సహస్రశిరసః ఏకస్మిన్నేవ శీర్షణి ధ్రియమాణం సిద్ధార్థ ఇవ లక్ష్యతే అని. ఆయన ఆ అనంతుడు అనేటువంటి ఆయన పాము ఆకారంలో ఉన్నాడు అక్కడ. అందులోనూ 1000 పడగల పాము రూపంలో ఉన్నాడు. ఆ 1000 పడగల పాము రూపంలో ఉండేటువంటి అనంతుడి యొక్క, ఆదిశేషుడు యొక్క ఒక పడగ మీద, ఒక శిరస్సు మీద ఈ భూమండలం ఉంది. యస్యేదం క్షితిమండలం, ఆయన తలకాయ మీదే ఈ భూమండలం మొత్తం ఉంది. భూమి కాదు, భూమండలం మొత్తం ఉంది. కింద నుంచి పైదాకా ఉండే మొత్తం ఉంది క్షితిమండలం. భగవతః అనంతమూర్తే, వాస్తవానికి ఆయన అనంతమైనటువంటి రూపాలను కలిగినవాడు. ఆయన ఏ ఒక్క రూపం తీసుకున్నా సరే ఆ రూపం అనంతంగా ఉండేటువంటి విధానంలో ఉండేవాడు. అలాంటి అనంతమూర్తే, సహజంగానే అనంతమూర్తిగా ఉండేటువంటి ఆయన యొక్క సహస్ర శిరస, సహస్ర వేల కొద్దీ లేదా 1000 అయినా సరే పడగలు ఉన్నటువంటి రూపం ఇది. ఆ రూపంలో ఏకస్మిన్నేవ శీర్షణి, ఒక తలకాయ మీద లేదా ఒక పడగ మీద ఈ భూమండలం ధ్రియమాణం. ఈ భూమండలం ఒక్క పడగ మీద, ఒక్క తలకాయ మీద ఉంది. ఒక్క తలకాయతో ఈ క్షితిమండలాన్ని, ఈ భూమండలం మొత్తాన్ని, మనం ఇన్ని అధ్యాయాలలో వర్ణించుకుంటూ వచ్చినటువంటి భూమండలం మొత్తాన్ని మోస్తున్నాడు ఆయన. మోస్తున్నాడు అనే కంటే సిద్ధార్థ ఇవ లక్ష్యతే, ఎక్కడో ఆయన తలకాయ మీద ఆవగింజలాగా ఎక్కడో ఈ మూలన పడింది ఈ భూమండలం మొత్తం. అంత పెద్ద మూర్తితో ఉన్నాడు. అలా భూమండలం యొక్క బరువునే లెక్కలేనట్లుగా ఆయన మోస్తున్నాడు అంటే ఆయన రూపం ఎంత పెద్ద రూపం అవ్వాలి. సహజంగానే అనంతమూర్తి అయినటువంటి ఆయన యొక్క ఈ ఆదిశేష రూపం ఎంత పెద్దదై ఉండాలి అనేటువంటి ఊహను అందించటం కోసం ఆయనకి అనంతః అని పేరు పెట్టారు. లేదా ఇంత పెద్ద రూపం ఆయనది అని తెలియచెప్పటం కోసం ఆయనకి అనంతః అనే పేరుంది అని శ్రీశుకుల వారు ఈ గద్యంలో చెప్తున్నారు. యస్యేదం క్షితిమండలం భగవతః అనంతమూర్తేః సహస్రశిరసః ఏకస్మిన్నేవ శీర్షణి ధ్రియమాణం సిద్ధార్థ ఇవ లక్ష్యతే అని. ఆయనకి తామసీ మూర్తి ఇది అని చెప్పారు మొదటి గద్యంలోను. సంహారం, ఉపసంహారానికి వీలుగా ఉండేటువంటి రూపం ఇది అని చెప్పారు. అదెలా అనే విషయాన్ని వర్ణన చేసి చూపిస్తున్నారు. యస్య వా ఇదం కాలేన ఉపసంజిహీర్షతః అమర్ష విరచిత రుచిర భ్రమద్భ్రువోరంతరేణ సాంకర్షణో నామ రుద్రః ఏకాదశ వ్యూహః త్ర్యక్షః త్రిశిఖం శూలం ఉత్తంభయన్నుదతిష్ఠత్ అని. ఈ సంకర్షణమూర్తి లేదా ఈ అనంతమూర్తి లేదా భగవంతుడి యొక్క ఒక రూపం, ఈ రూపం నుంచే యస్యవా, ఆ రూపం నుంచి ఇదం కాలేన ఉపసంజిహీర్షతః, ఈ సృష్టి తాలూకు కాలం పూర్తయిపోయింది, దీనికి ఉపసంహారం చేయాలి అని అనుకున్నప్పుడు కాలేన ఉపసంజిహీర్షతః, ఆ రూపానికి కోపం అనేది వస్తుంది. కోపం అనేది ఉంటేనే తర్వాత సంహారం అనేది వీలుగా ఉంటుంది. ఏ పనికి తగ్గట్లుగా భావం ఉండటం అనేది మనుషులకు ఉన్నట్లుగా ఆయనకే ఉండటం మంచిదనుకున్నాడో ఏమో కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కోపం అమర్షం, ఆ కోపంతో విరచిత రుచిర భ్రమద్భ్రువో,
ఆయనకు కోపం వచ్చి 2 కనుబొమ్మల్ని మూడేశాడు, లేదా కనుబొమ్మల్ని వంచాడు. కోర్స్ ఆయన కోపంలో కనుబొమ్మలు ముడేస్తే అది కూడా చాలా అందంగానే ఉంది. రుచిన భ్రమద్ భ్రువోహో, అందులోనూ కోపం ఎక్కువైతే కనుబొమ్మలు అల్లల్లాడించాడు ఆయన, వంకరగా పెట్టి అల్లల్లాడించాడు, అది కూడా చాలా అందంగా ఉంది. కానీ భ్రువోరంతరేణ, ఆ కనుబొమ్మల మధ్య నుంచి సాంకర్షణో నామ రుద్ర, సాంకర్షణ అనే పేరుతో ఒక రుద్రుడు బయటకు వచ్చాడు. ఆయనకి బయటకు వచ్చినటువంటి రుద్రుడికి 11 వ్యూహ, 11 రూపాలున్నాయి. ఒక రూపంతో కాదు, 11 రూపాలతో సాంకర్షణ అనే పేరుతో రుద్రుడు బయటకు వచ్చాడు. ఆ 11 రూపాలలో ఉండేటువంటి రుద్రుడికి త్ర్యక్ష, 3 కళ్ళున్నాయి. త్రిశిఖం శూలం, 3 శూలాలతో ఉండేటువంటి త్రిశూలం అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని ఈయన బయటకు వచ్చాడు. వచ్చి ఉత్తంభయన్, దాన్ని పైకి లేవనెత్తుతూ ఉదతిష్ఠత్, బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ శూలానికి పని చెప్పి ఈ సృష్టి సంగతి పూర్తి చేసేశాడు. ప్రళయకాలంలో ఉపసంహారానికి కావలసినటువంటి కోపానికి, లేదా కోపం ద్వారా రావలసినటువంటి 11 రూపాలలో ఉండేటువంటి సాంకర్షణుడు అనే పేరు కలిగిన రుద్రుడు పుట్టడానికి వీలుగా ఒక తామసీ మూర్తిని భగవంతుడు ఈ సృష్టి తాలూకు కింద అట్టిపెట్టాడు. అందువల్ల ఈయనకి తామసీ మూర్తి, ఈయనకున్నటువంటి ఈ రూపానికి తామస రూపం అనే పేరు వచ్చింది అని చెప్తున్నాము అంటున్నారు. యస్య వా ఇదం కాలేన ఉపసంజిహీర్షత అమర్ష విరచిత రుచిర భ్రమద్ భ్రువోరంతరేణ సాంకర్షణో నామ రుద్ర 11 వ్యూహ త్ర్యక్ష త్రిశిఖం శూలం ఉత్తంభయన్ ఉదతిష్ఠత్ అని. అయితే ఈయనకి కోపం అనేది కేవలం ప్రళయకాలంలో మాత్రమే వస్తుంది. మిగతా కాలాలలో ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు, ప్రసన్నంగానే ఉంటాడు అని పై గద్యాల్లో చాలా అందంగా వర్ణన చేసి చెప్తున్నారు. యస్యాంఘ్రి కమలయుగలారుణ విశద నఖమణి షండమండలేషు అహిపతయ సహ సాత్వతర్షభై ఏకాంతభక్తియోగేన అవనమంతః స్వవదనాని పరిస్ఫురత్ కుండల ప్రభామండిత గండస్థలాని అతి మనోహరాణి ప్రముదిత మనసః ఖలు విలోకయంతి అని. ఆయన ఆదిశేషుడు రూపంలో ఉన్నాడనుకున్నాం కదా, అందులోనూ 1000 పడగల రూపంలో ఉన్నాడనుకున్నాం కదా. ఆ 1000 పడగల రూపంలో ఉండేటువంటి ఆదిశేషుడు యొక్క పాదాలకు నమస్కరించటానికి అక్కడ అతల వితలాది లోకాల్లో ఉండేటువంటి పాములు చాలామంది వస్తారు, లేదా సర్పరాజులు చాలామంది వస్తారు. వాళ్ళు యస్య, ఈ ఆదిశేషుడు యొక్క అంఘ్రి కమల యుగల, పద్మాల్లాంటి అందమైనటువంటి 2 పాదాలు, ఆ పాదాల యొక్క అరుణ విశద నఖ, ఎర్రని గోళ్ళు, 10 గోళ్ళు, 2 పాదాలు, 2 పాదాలకి 10 వేళ్ళు, 10 వేళ్లకు ఉండేటువంటి ఎర్రని గోళ్ళు. ఎలాంటి గోళ్ళు? అరుణమణి విశదాలు. ఒక ఎర్రని మణుల్ని అక్కడ పొదిగి ఎవరైనా పెట్టారేమో అన్నట్లుగా ఉండేటువంటి అందమైనటువంటి గోళ్ళు. అరుణ విశద నఖ మణి షండ. ఆ గోళ్ళ నుంచి కాంతి అనేది కిందకొచ్చింది, కింద పడింది. కింద పడితే ఆ మండలేషు, నఖమణి షండ మండలేషు అహిపతయ, ఆ 7 లోకాల్లోనూ ఉండేటువంటి 7 బిలాల్లోనూ ఉండేటువంటి సర్పరాజులందరూ కూడా సహ సాత్వతర్షభై, సాత్వికమైనటువంటి ఉపాసన చేసుకునే వాళ్ళలో శ్రేష్ఠులతో కలిసి, కేవలం ఉపాసన చేసుకునేవారు కాదు, సాత్వికమైన ఉపాసన చేసుకునేవారు మాత్రమే కాదు, సాత్వికమైన ఉపాసన చేసుకునే వారిలో శ్రేష్ఠులైన వారితో కలిసి సహ సాత్వతర్షభై ఏకాంత భక్తి యోగేన అవనమంతః. ఏకాంత భక్తి యోగం, ఆయన మీద తప్ప వేరే విషయం మీద భక్తే లేదు, మనసే కుదరదు అనే స్థాయిలో భక్తిని మనసులో ఉంచుకుని ఆయన కాళ్ళ ముందు ఒక్కసారి సాగిల పడతారు. అవనమంతః, సాగిల పడితే వాళ్ళకి ఆ కింద ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి ఆదిశేషుడి యొక్క పాదార విందాల మీద ఉండే గోళ్ళు అనేటువంటి మణుల కాంతులు
కదులుతూ ఉన్నాయి కదా, ఆ కాంతులలో వీళ్ళ మొహాలు కనిపిస్తున్నాయి. అప్పటికే అది అద్దంలా తయారైపోయింది కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా. ఆ కాంతులలో వీళ్ళ మొహాలే వీళ్ళకి కనిపిస్తున్నాయి. దాంతో స్వవదనాన్ని, తమ తమ ముఖాల్ని, పరిస్ఫురత్ కుండల ప్రభామండిత గండస్థలాన్ని, వీళ్ళు అహిపతయ సర్పరాజులు కదా, పెద్ద పెద్ద వాళ్లే కదా, వాళ్ళు అందమైనటువంటి ఆభరణాలు ధరించే ఉన్నారు. పరిస్ఫురత్ కుండలం, మంచి లావాటి కుండలాలను చెవులకు ధరించి ఉన్నారు. ఆ కుండలాలు మంచి వెలుగులేనుతున్నాయి. కుండల ప్రభ, ఆ వెలుగులేనుతున్నటువంటి కుండలాలు కలిగిన ప్రభామండల గండస్థలాన్ని, చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్ళు కలిగినటువంటి అతి మనోహరాణి, చాలా అందమైనటువంటి తమ ముఖాలని ప్రముదిత మనసహ ఖలు విలోకయంతి, అక్కడ ప్రతిబింబంలో లాగా చూసుకుంటున్నారు, చూసుకుని సంతోషిస్తున్నారు. స్వామికి నమస్కరించాలని వస్తే మన మొహాలే మనకు కనిపించినాయి కదా, ఆయన పాదకాంతులలో మన మొహాలే మనకు కనిపించినాయి కదా అని సంతోషపడుతూ వాళ్ళు నమస్కారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు, సాత్వికమైన ఉపాసన చేసుకునేవాళ్ళు, ఆ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు, ఈయన మీద భక్తిగా ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి నమస్కారం చేసుకుంటే 2 కాళ్ళు అందంగా పెట్టి నమస్కారం చేసుకోనిస్తున్నాడే కానీ కోపాన్ని ప్రదర్శించట్లేదు, అనుగ్రహ బుద్ధితోనే ఉన్నాడు అని ఒక కోణంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. మరొక కోణంలో అందరి చేత నమస్కారాలను పొందుతూ గొప్పగా ఉన్నాడు అని కూడా చెప్తున్నారు. యస్యాంఘ్రి కమల యుగలారుణ విశదన కమణిషండమండలేషు అహిపతయ సహ సాత్వతర్షభై ఏకాంత భక్తియోగేన అవనమంత స్వవదనాని పరిస్ఫురత్ కుండల ప్రభామండిత గండస్థలాని అతిమనోహరాణి ప్రముదిత మనసః ఖలు విలోకయంతి అని. యస్యైవ హి నాగరాజకుమార్యః ఆశిష ఆశాసానాః చారువంగ వలయ విలసిత విశద విపుల ధవల సుభగ రుచిర భుజ రజత స్తంభేషు అగరు చందన కుంకుమ పంకానులేపేన అవలింపమానాః తదభిమర్శనోన్మథిత హృదయ మకరధ్వజావేశిత రుచిర లలిత స్మితాః తదనురాగ మద ముదిత మద విఘూర్ణితారుణ కరుణావలోకనయన వదనారవిందం సవ్రీడం కిల విలోకయంతి అని ఇంకొంచెం అందంగా ఆయన యొక్క ప్రసన్నమైన రూపాన్ని వర్ణిస్తున్నారు. నాగరాజకుమార్య, నాగరాజు యొక్క కుమార్తెలు, పెళ్లి కానటువంటి వాళ్ళు, ఆడపిల్లలు చాలామంది. యస్య, ఈ ఆదిశేషుడి దగ్గరకు వచ్చి ఆశిష ఆశాసానాః, ఈయన్ని సేవించుకుని మనం భోగాలను పొందుదాము అని అనుకుంటారు. అనుకుని ఈయన దగ్గరకు వస్తారు. యస్యైవ హి నాగరాజకుమార్య ఆశిష ఆశాసానాః, వీళ్ళు సహజంగానే కాస్తంత ధైర్యవంతులు కాబట్టి ఇందాక ఈ సర్పరాజులు లేకపోతే సాత్విక ఉపాసన చేసేటువంటి వాళ్ళలో శ్రేష్టమైన వాళ్ళు చేసినట్లుగా కేవలం దూరం నుంచి సాగిల పడిపోయి వెళ్ళిపోవట్లేదు. వీళ్ళు ధైర్యం చేసి తాము తెచ్చినటువంటి పూజాద్రవ్యాలను ఈ ఆదిశేషుడికి సమర్పించాలి అని చూస్తున్నారు. ఏం పూజాద్రవ్యాలు తెచ్చారు? ముఖ్యంగా అగరు చందన కుంకుమాలు లాంటివి తెచ్చారు. అన్ని సుగంధ ద్రవ్యాలను తెచ్చారు. తెచ్చి ఈ సుగంధ ద్రవ్యాలని ఈయన ఒంటికి పూద్దాము అని ప్రారంభించారు. ఎక్కడ పూయాలి అంటే ముందు భుజాలకి ఈ సుగంధ ద్రవ్యాలు పూద్దాము అని మొదలుపెట్టారు. ఆయన యొక్క చార్వంగ వలయ విలసిత విశద విపుల ధవల సుభగ రుచిర భుజ రజత స్తంభేషు, ఆయన యొక్క అంగాలలో ఏ అంగం తీసుకున్నా సరే చాలా అందమైనటువంటి అంగం అది చార్వంగం. ఆ అంగాల యొక్క సమూహంలో ఏ అంగమైనా సరే అందంగా ఉండగా చార్వంగ వలయ విలసిత, ఆ అంగాల్లో అన్నిటికన్నా కూడా చాలా చక్కగా ఉన్నటువంటి అంగాలు ఈయన యొక్క 2 భుజాలు. అవి ఎందుకు అందంగా ఉన్నాయి అంటే విశద చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, విపుల చాలా విస్తారంగా ఉన్నాయి, ధవల తెల్లగా ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, శుభగ చాలా గొప్పవిగా ఉన్నాయి, ఇవి రుచిర వీటన్నిటికి తోడు అందంగా కూడా ఉన్నాయి. ఇవి
ఈ భుజాలు రెండూ కూడా రజత స్తంభాల్లాగా ఉన్నాయి. వెండితో తయారు చేసినటువంటి స్తంభాలను ఒక చోట అట్టి పెడితే ఎలా ఉండాలో అలా ఉన్నాయి. అలాంటి స్తంభాలు వీళ్ళని ఆకర్షించినాయో ఏమో. ఆయన భుజాలకి ఈ అగరు చందన కుంకుమ పంకాను లేప. అగరు అనేటువంటి సుగంధ ద్రవ్యం, చందనం మనం గంధం అనుకునేటువంటి సుగంధ ద్రవ్యం, కుంకుమ పువ్వుని అరగదీస్తే వచ్చేటువంటి సుగంధ ద్రవ్యం. కుంకుమం అంటే మనం రాసుకునే కుంకుమ కాదు, కుంకుమ పువ్వుని కాస్త అరగదీస్తే అది పేస్ట్ అవుతుంది, మంచి వాసన వస్తుంది. దాన్ని కుంకుమ పంకాను లేపేన, వీటన్నిటినీ ఆయనకి రాద్దామని అవలింపమానాహ, చేత్తో అవి తీసుకుని ఆయన భుజాలకు రాశారు. రాసేసరికి ఆయన్ని ముట్టుకోవటం అనేది జరిగింది. తదభిమర్శన, ఆయన్ని ముట్టుకునేసరికి మొదలు ఉన్మథిత హృదయ మకరధ్వజావేశరుచిర లలిత స్మితాహ, మొదలు వీళ్ళ హృదయాల్లోనే మన్మథుడు ప్రాణం పోసుకున్నాడు. తేన ఉన్మథిత హృదయే, ఒకసారి ఆయన భుజాలను ముట్టుకునేసరికి వీళ్ళ హృదయాలే కాస్తంత కదిలిపోయినాయి. ఆ కదిలిపోయిన హృదయాల్లోకి మకరధ్వజ మన్మథుడు ప్రవేశించాడు. ఆ మన్మథుడి యొక్క ప్రవేశం, ఆవేశం అనేది జరగంగానే వాళ్లలో తెలియకుండానే ఒక రుచిర, అందమైనటువంటి లలితమైనటువంటి స్మిత, చిరునవ్వు అనేది తెలియకుండా బయటకు వచ్చింది, వచ్చిన ఆడపిల్లల్లో. తదనురాగ మద ముదిత మద విఘూర్ణితారుణ కరుణావలోకనయన వదనారవిందం. ఇది వీళ్ళలో జరిగిన వికారం అయితే స్వామి కూడా వీళ్ళని అనుగ్రహించదలుచుకున్నాడు. వీళ్ళ భక్తికి ఆయన కూడా అనుగ్రహమే ప్రదర్శించదలుచుకున్నాడు. అందుకని అనురాగాన్ని కాస్తంత కళ్ళలో ప్రదర్శించాడు. ఆ అనురాగ మద ముదిత మద విఘూర్ణిత, అనురాగం అనేటువంటి మదంతో తన సంతోషాన్ని ముఖంలోకి చూపించాడు. చూపించి మద విఘూర్ణిత, ఆ సంతోషాన్ని ముఖంలో మాత్రమే కాకుండా కళ్ళలో కూడా కాస్తంత చూపించాడు. కళ్ళలో ఎలా చూపించాడు అంటే కాస్త కళ్ళని ఇటు కదల్చాడు. ఎలా కదల్చాడు? మద విఘూర్ణిత, కాస్త మత్తెక్కితే, ఒళ్ళు అదుపులో లేకపోతే కళ్ళు ఇటు కదిలిపోయినట్లుగా ఈయన తన కళ్ళను కదిలించాడు. మద విఘూర్ణిత. అందులోనూ అరుణ చివరి నేత్రాంతాల్లో కొనలలో ఎర్రగా ఉండేటువంటి ఆ కళ్ళని కాస్తంత కదిల్చేసేసరికి కరుణావలోక నయన, ఆ కదల్చే కళ్ళతో కూడా వాళ్ళ మీద కరుణతో ఆయన చూడటం మొదలుపెట్టేసరికి కరుణావలోక నయన, ఆయన యొక్క ముఖం ఇంకా అందంగా ప్రకాశించింది. అదొక తామర పువ్వులా మారిపోయింది, వదనారవిందం. దాంతో వీళ్ళకి ఇంకా కూడా ధైర్యం పెరిగింది. దాంతో ఇందాక చిరునవ్వు నవ్వటంతో ఆపకుండా సవ్రీడంకిల విలోకయంతి, కాస్త సిగ్గుపడుతూ ఆయన్ని చూస్తున్నారు. వీళ్ళు ఏ కోరికతో వచ్చారో ఆ కోరికని ఆయన ఆదిశేషుడు కనిపెట్టాడు. కనిపెట్టి వీళ్ళని అనుగ్రహిద్దామని అనుకున్నాడు. వాళ్ళని ప్రసన్న దృష్టితోనే చూశాడు. వాళ్ళు కూడా మన భావాన్ని స్వామి కనిపెట్టేశాడు అని అనుకుని కాస్తంత సిగ్గుపడ్డారు. సిగ్గుపడి స్వామిని సిగ్గుతోనే చూశారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. చాలా ప్రసన్నంగా ఉన్నాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నాడు అంటే మామూలుగా పాముల్ని వాటిని ముట్టుకుంటే కస్సుమంటాయి కదా, అలా ఏం కస్సుమనట్లేదు. ఈయన ప్రసన్నంగానే ఉన్నాడు. ఎవరి కోరికలు ఎలా ఉంటే వాటిని అలాగే అనుగ్రహించాలి అనేటువంటి దృష్టితోనే ఉన్నాడు అని చెప్పదలిచారు. వర్ణన అందంగా ఉండాలి కదా అని చేశారు. యస్యైవ హి నాగరాజకుమార్య ఆశిష ఆశాసానాః చార్వంగ విలయ విలసిత విశద విపుల ధవల సుభగ రుచిర భుజ రజత స్తంభేషు అగరు చందన కుంకుమ పంకానులేపేన అవలింపమానాః తదభిమర్శనోన్మథిత హృదయ మకరధ్వజావేశిత ఆవేశ రుచిర లలిత స్మితాః తదనురాగ మద ముదిత మద విఘూర్ణిత అరుణ కరుణావలోకనయన వదనారవిందం సవ్రీడంకిల విలోకయంతి అని. అందువల్ల ఆయన చెప్పుకోవటానికి తామసమూర్తి అయినా ఉపసంహారమూర్తి అయినా సరే ఉపసంహార వేళ రానిదే ఆయనకి కోపం లేదు, అనుగ్రహ బుద్ధే ఉంటుంది అని ఇంతదాకా చెప్పుకున్నట్లయింది.
స ఏవ భగవానంతః అనంతగుణార్ణవః ఆదిదేవః ఉపసంహృతామర్షరోషవేగః లోకానాం స్వస్థయే ఆస్తే అని ఆయన యొక్క రూపాన్ని చెప్తున్నారు. స ఏవ భగవానంతః, ఆయనే ఈయన భగవాన్ అనంతః. అనంతః ఆదిశేషః అనే పేర్లతో పిలువబడేవాడు ఆయనే. అనంత గుణార్ణవః, అనంతమైనటువంటి గుణాలకు సముద్రం లాంటివాడు. అలాంటి ఆదిదేవః, ఆదిదేవుడు ఉపసంహృత అమర్ష రోష వేగ, ఇతరుల మీద అసహనం కానీ లేకపోతే ఎవరి మీదైనా కోపం కానీ వీటన్నిటినీ కాస్తంత కట్టిపెట్టాడు. ఆ అసహనానికి కోపానికి కావలసినటువంటి తామస గుణాన్ని అట్టిపెట్టాడు, ఉంచుకున్నాడు, కానీ దాన్ని కాస్తంత కట్టిపెట్టాడు. అమర్ష రోష వేగ, ఉపసంహృత అమర్ష రోష వేగ లోకానాం స్వస్థయే, ఇప్పటికైతే తన మీద ఉండే, తన పడగ మీద ఉండేటువంటి లోకాలన్నిటికీ స్వస్థయే, మంగళమే, మంచే జరగాలి అని ఆస్తే ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. స ఏవ భగవానంతః అనంత గుణార్ణవః ఆదిదేవః ఉపసంహృతామర్షరోష వేగః లోకానాం స్వస్థయే ఆస్తే. అందులో ధ్యాయమానః సురాసురోరగ సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణైః అనవరత మదముదిత వికృత విహ్వల లోచనః సులలిత ముఖరికామృతేన ఆప్యాయమానః స్వపార్షద విబుధ యూథపతీన్ అపరిమ్లాన రాగ నవ తులసికామోద మధ్వాసమేన మాద్యన్ మధుకరవ్రాత మధురగీత శ్రియం వైజయంతీం స్వాం వనమాలాం నీలవాసాః ఏకకుండలః హల కకుది కృత సుభగ సుందర భుజః భగవాన్ మాహేంద్రః వారణేంద్ర ఇవ కాంచనీం కక్షాం ఉదారలీలో బిభర్తి అని ఆ ఆదిశేషుడు యొక్క ఒక రూపాన్ని వర్ణిస్తున్నారు. ఆయన యొక్క రూపాన్ని ధ్యాయమాన సురాసురోరగ సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణైః అనవరతం, ఆయన రూపాన్ని సురులు, ఒకవైపు దేవతలు, అసురులు, రాక్షసులు, ఉరగ పాములు, సిద్ధులు అనేటువంటి జాతి వారు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటారు. వాళ్ళని అనవరత మదముదిత వికృత విహ్వల లోచన, వాళ్ళని సంతోషపెట్టడానికి ఎప్పుడూ కూడా మదముదిత, ఎప్పుడూ సంతోషంతో ఉండి ఆ సంతోషంతో వికృత విహ్వల లోచన, సంతోషంతో కళ్ళని అటు ఇటు కదులుస్తూ విహ్వలంగా అంటే తన అదుపులో లేవు చూపులు అన్నట్లుగా చేస్తూ తన యొక్క సంతోషాన్ని వాళ్లకు వ్యక్తపరుస్తూ ఉంటాడు. తన దగ్గరికి చేరినటువంటి దేవతలని సులలిత ముఖరికామృతేన ఆప్యాయమానః స్వపార్షద విబుధ యూథపతీన్, లలితమైనటువంటి పదాలతో అప్పుడప్పుడు మాట్లాడుతూ తన చుట్టూ చేరినటువంటి దేవతలను సంతోషపెడుతూ ఉంటాడు. సులలిత ముఖరిక అమృతేన, తన నోటి నుండి జాలువారినటువంటి అమృతంతో ఆప్యాయమానః, ఆ అమృతాన్ని వాళ్ళ మీద చిలకరించి వాళ్ళని చల్లబరుస్తాడు, వాళ్ళని సంతోషపరుస్తాడు. ఎవరిని? స్వపార్షద విబుధ యూథపతీన్, తన చుట్టూ చేరిన తనకు పరిచారకులుగా చేరినటువంటి దేవతా శ్రేష్ఠులందరినీ కూడా సంతోషపరుస్తూ ఉంటాడు. ఆయన అపరిమ్లాన రాగ నవ తులసికామోద మధ్వాసవేన మాద్యన్ మధుకరవ్రాత మధురగీత శ్రియం వైజయంతీం స్వాం వనమాలాం దధానః, తన బ్రాండ్లలో ఒక బ్రాండ్ అయినటువంటి వనమాలని ధరిస్తూ ఉంటాడు. ఎలాంటి వనమాల? అపరిమ్లాన రాగ నవ తులసికామోద, ఆ వనమాలలో రకరకాల పూలున్నాయి, తామర పువ్వు, అది ఇది చాలా పూలున్నాయి. పూలతో పాటు తులసి కూడా ఉంది. ఆ తులసి అపరిమ్లాన రాగ, ఎప్పటికీ వాడిపోనటువంటి తులసి. అపరిమ్లాన రాగ నవ తులసిక, ఎప్పుడు కొత్తగా నవనవలాడిపోతూ ఉండేటువంటి తులసి. ఆ తులసి తాలూకు ఆమోద వాసన, మంచి వాసన, తులసికి వచ్చేటువంటి వాసన తెలుసు కదా. ఆమోదం లేదా ఆ మంచి వాసన మద్వాసవం, తీయగా అలాగే కాస్తంత మత్తెక్కించేటట్లుగా ఉంటుంది. మద్వాసవేన, ఎవరికి అంటే తుమ్మెదలకి.
మనకి మత్తెక్కించకపోవచ్చేమో, కానీ తుమ్మెదలకి అది మత్తెక్కిస్తుంది. అలాంటి తులసి వాసనతో మాద్యన్ మధుకర, తులసి వాసనకి మత్తెక్కిపోయినటువంటి మధుకర వ్రాత, ఆ తొమ్మిదలన్నీ కూడా ఆ తులసీమాల చుట్టూ లేదా ఈ వనమాల చుట్టూ చేరి మధుర గీతశ్రియం, హరిహరి హరిహరి అని దాని చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆ మధురంగా పాడుతూ ఉంటే, ఆ మధురమైనటువంటి తొమ్మిదల గానంతో అందంగా ఉండేటువంటి వైజయంతి అనే పేరు కలిగిన స్వాం వనమాల, తనకు మాత్రమే ఉండే, ఎవరు వేరెవరూ ధరించలేనటువంటి వనమాలను ధరించి ఉంటాడు. ఈ వనమాలను ధరిస్తే ఆయనే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రూపంలో ఉన్నప్పుడు నీలవాసాహ, నల్లని పట్టుపట్ట కట్టుకుని ఉంటాడు, పట్టుపట్టో ఇంకో పట్టో కట్టుకుని ఉంటాడు. ఏకకుండల, ఒక చెవికి మాత్రమే కుండలం పెట్టుకుని ఉంటాడు. హలకకుది కృత సుభగ సుందర భుజ, నాగలి లాంటి ఒక ఆయుధాన్ని తెచ్చి, ఆ నాగలి లాంటి ఆయుధాన్ని నిలబెట్టి దాని వెనకాల భాగం మీద కృత సుభగ సుందర భుజ, తన భుజాన్ని ఆనించి ఉంటాడు. కృత సుభగ, చాలా గొప్పదైనటువంటి సుందరమైనటువంటి భుజం, తన భుజాన్ని దానికి ఆనించి పెట్టి ఉంటాడు. ఆనుకోడు, ఆంచి ఉంటాడు అంతే. అది చూడడానికి ఎలా ఉంది? భగవాన్ మాహేంద్ర వారణేంద్ర ఇవ కాంచనీం కక్షాం. ఐరావతం, ఇంద్రుడి యొక్క ఐరావతం, ఆ ఐరావతానికి బంగారు అంబారీ వేస్తే ఆ బంగారు అంబారీ విడిగా, తెల్లని ఐరావతం విడిగా ఇలా అందంగా తెలుస్తాయో, అలాగే ఈ బంగారు నాగలి, ఈ తెల్లగా ఉండేటువంటి ఆదిశేషుడు ఇద్దరూ విడివిడిగా తెలుస్తున్నారు. వారణేంద్ర ఇవ కాంచనీం కక్షాం ఉదారలీలో బిభర్తి. ఉదారలీల, చాలా గొప్ప లీల లేదా గొప్ప విలాసం కలిగినటువంటి ఈ ఆదిశేషుడు బిభర్తి, ఆ భుజానికి ఆంచి పెట్టుకున్నటువంటి ఆ హలాయుధంతో చాలా అందంగా ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నారు. ధ్యాయమాన సురాసురోరగ సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణై అనవరత మదముదిత వికృత విహ్వలలోచన సులలిత ముఖరికామృతేన ఆప్యాయమాన స్వపార్షద విబుధ యూథపతీన్ అపరిమ్లాన రాగ నవ తులసికామోద మధ్వాసవేన మాద్యన్ మధుకర వ్రాత మధుర గీతశ్రియం వైజయంతీం స్వాం వనమాలాం నీలవాసాః ఏకకుండలః హలకకుది కృత సుభగ సుందర భుజః భగవాన్ మాహేంద్రః వారణేంద్ర ఇవ కాంచనీం కక్షాం ఉదారలీలో బిభర్తి. య ఏషః ఏవం అనుశ్రుతః ధ్యాయమానః ముముక్షూణాం అనాదికాలకర్మ వాసనాగ్రథితం అవిద్యామయం హృదయగ్రంథిం సత్వరజస్తమోమయం అంతర్హృదయం గతః ఆశు నిర్భినత్తి. తస్య అనుభావాన్ భగవాన్ స్వయంభువో నారదః సహ తుంబురుణా సభాయాం బ్రహ్మణః సంశ్లోకయామాస అని పై గద్యంలో అంటున్నారు. ఎందుకు ఆదిశేషుణ్ణి ఇంత విస్తృతంగా వర్ణిస్తున్నారు? నిదానంగాను. ఒకవైపు ఆయన తామసీమూర్తి అంటున్నారు, ఇంకొక వైపు ఆయన ప్రసన్నంగా ఉన్నాడు అంటున్నారు. ఒకవైపు మొత్తం లోకాలను మింగేసే రుద్రుల్ని 11 మందిని ఆయన తయారు చేస్తాడు అంటున్నారు. ఇంకొక వైపు నాగరాజు కుమార్తెలు వస్తే వాళ్ళని చూసి ఈయన సిగ్గుపడేటట్లు చేస్తున్నాడు అంటున్నారు. ఇలా ఎందుకు వర్ణిస్తున్నారు ఇన్ని అంటే దానికి చెప్తున్నారు, యహ ఏషః ఏవం అనుశ్రుతః. ఈయన్ని గురించి గనక ఇలా విన్నట్లయితే, ధ్యాయమానః ఈయన్ని ఈ రూపంలో గనక ధ్యానం చేసుకున్నట్లయితే, ముముక్షూణాం ఆ విన్నవాళ్ళు కానీ లేకపోతే ధ్యానం చేసుకున్న వాళ్ళు కానీ ఒకవేళ ముముక్షువులైతే, ఈ సంసార బంధాన్ని మొత్తాన్ని పోగొట్టుకోవాలి అనే కోరికతో ఉన్నట్లయితే, వాళ్ళకి అనాది కాల కర్మ వాసనాగ్రథితం అవిద్యామయం హృదయ గ్రంథిం నిర్భినత్తి. అలాంటి ముముక్షువులకి, ఆయన్ని గురించి ఈ రకమైన వర్ణనను విన్న ముముక్షువులకి, ఈ రూపంలో ధ్యానం చేసే ముముక్షువులకి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి కర్మలు, ఆ కర్మల తాలూకు వాసనలు, సంస్కారాలు, ఆ సంస్కారాలతో వేసినటువంటి ముడి అవిద్యామయం హృదయ గ్రంథిం, ఆ వాసనలతో ముడులుగా ఏర్పడినటువంటి హృదయ గ్రంథి నేను
అనేటువంటి భావన, ఎవరూ విడదీయలేనటువంటి, ఎవరూ విప్పలేనటువంటి చిక్కుముడి లాంటి భావన. అవిద్యామయం కేవలం భ్రమలతో నిండి ఉన్నటువంటి, అజ్ఞానంతో మాత్రమే తయారయ్యేటువంటి హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథిని నిర్భినత్తి, ఆయన తొలగిస్తాడు, ఆ ముడి విప్పదీసేస్తాడు. ఆ హృదయ గ్రంథి చిన్నదేమి కాదు, సత్వరజస్తమోమయం. 3 తాళ్లని కలిపి పెనవేసి ముడేస్తే దాన్ని తీయటం ఎంత కష్టమో అంత కష్టమైనటువంటి ముడి. దీనిలో కూడా సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు, 3 తాళ్ళు ఉన్నాయి. ఆ 3 తాళ్లతో, 3 గుణాలతో వేసినటువంటి పీఠముడిది. చిక్కుముడి విడదీసిపోదు. తమోమయం, అందులోనూ ఉండే 3వ గుణం ఉంది కదా, అది ఇంకా డేంజరస్. అంతర్హృదయం ఎక్కడుందో కనిపించదు, లోపల ఎక్కడో దాగి ఉంటుంది, బయటికి తీయటమే కష్టం. అలాంటి ముడిని ఈయన అంతర్హృదయం గతః, ఈ వినటం ద్వారా, ఈ ధ్యానం చేయటం ద్వారా హృదయం లోపలికి చొచ్చుకెళ్ళి నిర్భినత్తి, విడదీస్తాడు. అందులోనూ ఆశు వెంటనే విడదీస్తాడు. అందువల్ల ముముక్షువులకి, మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళకి, వాళ్ళకున్న అవిద్యామయమైనటువంటి హృదయ గ్రంథిని విడదీయాలి అంటే ఆదిశేషుణ్ణి లోపలికి పంపించాలి. పంపించాలి అంటే ఆయన్ని ఈ విధంగా వర్ణించి చూపించాలి అని ఈ భాగంలో శ్రీశుకుల వారు అంటున్నారు. య ఏషః ఏవం అనుశ్రుతః ధ్యాయమానః ముముక్షూణాం అనాది కాల కర్మ వాసనాగ్రథితం అవిద్యామయం హృదయ గ్రంథిం సత్వరజస్తమోమయం అంతర్హృదయం గతః ఆశు నిర్భినత్తి అని మొదటి హాఫ్లో. అందువల్లే తస్య అనుభావాన్ భగవాన్ స్వయంభువో నారదః సహ తుంబురుణ సభాయాం బ్రహ్మణః సంశ్లోకయామాస. ఈయన ముముక్షువులకు కావలసిన రూపంలో ఉన్నాడు కాబట్టే తస్య అనుభావాన్, ఆదిశేషుడు యొక్క ఈ ప్రభావాలని భగవాన్ అతి పూజనీయుడైనటువంటి స్వయంభువో నారదః, స్వయంభువైనటువంటి బ్రహ్మగారికే మానసపుత్రుడుగా ఉండే నారదుడు సహ తుంబురుణ, తుంబురుడితో కలిసి, సంగీత విద్వాంసుడైనటువంటి తుంబురుడితో కలిసి, మహాసాత్వికుడైన తుంబురుడితో కలిసి బ్రహ్మణ సభాయాం, బ్రహ్మగారి సభలో సంశ్లోకయామాస, 4 శ్లోకాలతో ఇన్ని పాడాడు. నారదుడే మాట్లాడాడు, నారదుడే పాడాడు అంటే దాని గురించి విడిగా చెప్పుకోనక్కర్లేదు. తుంబురుడితో కలిసి ఉన్నప్పుడు పాడాడు అన్నా కూడా చెప్పుకోనక్కర్లేదు. వీళ్ళిద్దరూ కలిసి బ్రహ్మగారి సభలో పాడారు అంటే దాని గురించి విశేషంగా చెప్పుకుని తీరాలి. వీళ్ళిద్దరూ కలిసి బ్రహ్మగారి సభలో పాడారు అంటే ముముక్షువులకు ఉపయోగం లేనిదే ఆ బ్రహ్మగారు పాడనివ్వడు, వీళ్ళు పాడరు. కాబట్టి ముముక్షువులకి ఈ ఆదిశేషుడు యొక్క ఈ రూపంతో ఉపయోగం ఉంది కాబట్టి వాళ్ళు పాడారు, నేను కూడా చెప్తున్నాను అని శ్రీశుకుల వారు ఈ సెకండ్ హాఫ్లో అంటున్నారు. తస్య అనుభావాన్ భగవాన్ స్వయంభువో నారదః సహ తుంబురుణ సభాయాం బ్రహ్మణః సంశ్లోకయామాస అని. దాంట్లో చెప్తున్నారు, ఉత్పత్తి స్థితి లయహేతవోస్య కల్పాః సత్వాద్యాః ప్రకృతిగుణాః యదీక్షయాసన్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్ నానాధాత్ కథముహ వేద తస్య మర్త్మ అని మొదటి శ్లోకంలో. మొత్తం 4 శ్లోకాలు నారద మహర్షి గారు పాడిన శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం ఇది. ఈ ఆదిశేషుడు లేదా ఆదిశేష రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఈ సృష్టి మొత్తానికి కారణం. అట్ ద సేమ్ టైం ఆయనకి ఈ సృష్టికి సంబంధం లేదు. ఈ 2 అంశాలని ఎలా కలపాలి అంటే ఈ సృష్టి సత్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడింది. సత్వాద్యాః ప్రకృతి గుణాః, సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు, ఇవి ప్రకృతిలో భాగమైనటువంటి, ప్రకృతిలో భాగాలుగా ఉండేటువంటి గుణాలు. ఇవి ఉత్పత్తి స్థితి లయ హేతవః. అందులో రజోగుణాన్ని తీసుకుంటే ఉత్పత్తికి ప్రధానమైన గుణం, సత్వగుణాన్ని తీసుకుంటే స్థితికి ప్రధానమైన గుణం, తమో గుణాన్ని తీసుకుంటే లయానికి, ప్రళయానికి ప్రధానమైన గుణం. ఏమంచ ఉత్పత్తి స్థితి లయ హేతవః సత్వాద్యాః
ప్రకృతి గుణా. ఈ ప్రకృతి గుణాలు ఉత్పత్తి స్థితి లయాలని ఎలా తయారు చేయగలవు? ప్రకృతి తనంతట తాను స్వతంత్రంగా చేయగలిగింది కాదు, అది జడమైనటువంటిది. దాని గుణాలు కూడా జడమైనటువంటి గుణాలు. ఈ జడమైన గుణాలు స్వతంత్రంగా ఏమీ చేయలేవు. కాస్తంత మట్టి, కాస్తంత నీరు, కాస్తంత చక్రము, ఇవన్నీ ఒకచోట ఉన్నంత మాత్రాన ఇవన్నీ వాటంతట అవే కలిసిపోయి కుండగా తయారవ్వలేవు కదా. లేదా బంగారము లేదా పనిముట్లు అన్నీ అక్కడ పరుచుకుని ఉన్నంత మాత్రాన ఎవరో ఒకరు చేయందే, ఎవరో ఒకరు కనీసం ఆన్ అనే బటన్ కూడా నొక్కనిదే పనులు జరగవు కదా. అలాగే ఈ ఉత్పత్తి స్థితి లయాలు అనేటువంటి పనులు కూడా జడాలుగా ఉండేటువంటి గుణాల వల్ల జరగటానికి వీల్లేదు. అంటే వీటికి ఉత్పత్తి స్థితి లయాలను చేసే సామర్థ్యం లేదు. వీటికి ఉత్పత్తి స్థితి లయాలను చేసే సామర్థ్యం ఎప్పుడు వస్తుంది అంటే యదీక్షయ కల్పాహ ఆసన్. ఈయన చేతనుడుగా ఉండేటువంటి పరమాత్మ తన యొక్క దృక్శక్తిని ఎప్పుడైతే వాటి మీదకు ప్రసరింపజేశాడో, ఆయన దృక్శక్తి అనేది వాటి మీద ఎప్పుడైతే ప్రసరించిందో అప్పుడు అవి పనులు చేయగలుగుతాయి. అచేతనం చేతనాధిష్ఠితం కార్యం కరోతి అని నియమం. జడంగా ఉండేటువంటి ఇవన్నీ కూడా వెనకాల ఎవరైనా సరే ఒక చేతనుడు ఉండి, ఆ చేతనుడు యొక్క ఉనికి ఉన్నా కూడా చాలు, ఏం చేయకపోయినా పర్వాలేదు, ఏమీ చేయకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు, చేతనుడు అనేవాడు ఉంటే పనులు చేస్తాడు, పనులు చేస్తాయి అని ఆ న్యాయం తాలూకు అర్థం. ఆ న్యాయంతో చేతనుడైనటువంటి ఈ పరమాత్మ యొక్క ఈక్షణేన, ఈక్షయ ఆయన యొక్క దృక్శక్తితో కల్పాహ ఆసన్, ఈ ఉత్పత్తి స్థితి లయాలకు సమర్థాలుగా మారినాయి. లేకపోతే వాటికి సామర్థ్యం అనేది ఉండదు. సో పరమాత్మ ఉత్పత్తి స్థితి లయ కారణం ఎలా అయ్యాడు అంటే ఉత్పత్తి స్థితి లయాలను చేసేటువంటి ఆయా గుణాలకు కావలసిన ఈక్షణ శక్తిని లేదా దృక్శక్తిని అందించి వాటి ద్వారా అయ్యాడు. ఈయన స్వయంగా ఏమీ చేయలేదు. స్వయంగా చేయలేదు కాబట్టి ఈయన అకర్త అనే మాట నిజము. అదే సమయంలో ఈయన వల్లే సృష్టి వచ్చింది అనే మాట కూడా నిజం. ఈయన దృక్శక్తే లేకపోతే బై ఛాన్స్ ఆ గుణాల వల్ల పని జరగటం అనేది అయ్యే పని కానే కాదు. ఉత్పత్తి స్థితి లయ హేతవ అస్య కల్పాః సత్వాద్యాః ప్రకృతి గుణాః యదీక్షయ ఆసన్. సో ఇదే మాటలో రెండు అర్థాలను మనం తీసేసుకోవచ్చు. పరమాత్మకు ఈ సృష్టికి సంబంధం లేదు, పరమాత్మ ఈ సృష్టికి మూల కారణం అని రెండు అర్థాలని పెట్టుకోవచ్చు. అలా రెండు అర్థాలను పెట్టుకునే మాటకు యోగ్యుడుగా ఆయన ఉన్నాడు. సృష్టితో సంబంధం లేదు, అదే సమయంలో సృష్టి ఆయన లేనిదే లేదు అనే రెండు అంశాలు ఉన్నాయి. ఇందులో యద్రూపం ధ్రువం అకృతం యత్ ఏకం ఆత్మం నానాధాత్ కథము హవేద తస్య వర్త్మ. ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే ఇంకో కోణంలోంచి చూసుకుందాం. ఒకే పరమాత్మను పట్టుకుని ఆయన సృష్టికి మూలమని, సృష్టితో సంబంధం లేదు అని రెండు రకాలుగా చెప్తే అర్థం కాకపోతే ఇంకో రకంగా చూసుకుందాం. ఆయన యొక్క రూపం, ఆయన యొక్క చైతన్య రూపం అనేది ధ్రువం, శాశ్వతమైంది, మార్పు లేనిది. ఆకృతం, ఎవరు చేసేది కాదు, లేదా ఏదో ఒకదాంతో పుట్టే రూపం కాదు, నిత్యంగా ఉండేటువంటి రూపం. అందులోనూ ఆయన యొక్క రూపం ఏకం, ఒకే రూపం, మార్పు లేనటువంటి రూపం. ధ్రువం అకృతం ఏకంగా ఉండేటువంటి యద్రూపం ఆయన యొక్క రూపం కదా. ఇలాంటి రూపంలో ఆత్మన్ తన రూపంలోనే తనలోనే నానా అధాత్, రకరకాలుగా ఉండేటువంటి ఈ సృష్టి మొత్తాన్ని ఆయన భరించాడు. ఈ సృష్టిని మొత్తాన్ని ఆయన చేశాడు అనే ఒప్పుకుందాం. ఈ సృష్టి మొత్తాన్ని రకరకాల రూపాలలో ఉండేటువంటి సృష్టిలో కనిపించే రూపాలన్నిటినీ తనలో ఉంచుకున్నాడు, తయారు చేశాడు, తనలో ఉంచుకున్నాడు. ఒకే పరమాత్మ, ఒకే రూపంతో ఉండేటువంటి పరమాత్మ, ఏ తేడా ఏ భేదము లేనటువంటి పరమాత్మ ఇన్ని రకాల రూపాలను తనలో తయారు చేసి తనలోనే అట్టిపెట్టుకున్నాడు అంటే కథముహ వేద తస్య వర్త్మ.
ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అనేది సులభమవుతుందా? ఎవరైనా సరే ఎలా తెలుసుకోగలుగుతారు? కనీసం ఆయన తత్వాన్ని తెలుసుకునేందుకు దారిని కూడా, తస్య వర్త్మ, ఆ దారిని కూడా ఎవరు మాత్రం అందుకోగలుగుతారు? ఒకే రూపం, ఒకే రూపంలో ఇన్ని రూపాలు కనిపిస్తున్నాయి అంటే ఉన్న రూపానికి కనిపించేటువంటి రూపానికి పొంతన లేకుండా ఉంది అనే తీరులో ఉండేటువంటి పరమాత్మను ఎవరు మాత్రం కనుక్కోగలరు అని నారద మహర్షి గారు అంటున్నాడు. ఆయనలో ఇలాంటి విరోధాలవే చాలా సహజం. ఆ విరోధాలను పోగొట్టుకోవటం కోసం చాలా ఎక్సర్సైజ్ చేయాలి, చాలా రకాల ఉదాహరణలను చూసుకోవాలి. ఏ పనైనా ఎలా జరుగుతోంది, లేదా ఏ కార్యమైనా ఎలా పుడుతోంది, ఏ వస్తువైనా ఎలా పుడుతోంది, పుట్టకముందు ఏముంది, పుట్టిన తర్వాత ఏముంది, వినాశం అయిపోయిన తర్వాత ఏముంది అని వీటన్నిటినీ పరిశీలించుకుంటూ రావాలి. పరిశీలించుకుంటూ వచ్చి వచ్చి క్రమంగా ఆ దృష్టాంతాలని సరిగ్గా అర్థం చేసుకుని, ఎగ్జాంపుల్స్నే మొదలు సరిగ్గా అర్థం చేసుకుని, అక్కడ మళ్ళీ పప్పుల్లో కాళ్ళు లాంటివి వేయకుండా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎప్పటికో 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 పరమాత్మ ఏమిటి, ఆయన యొక్క కారణత్వం ఏంటి, ఉందా లేదా, అసలు ఈ ప్రపంచం ఉందా లేదా, ఉన్నదానికి కారణత్వమా లేనిదానికి కారణత్వమా, ఇలాంటి విశేషాలన్నీ తర్వాత తెలుస్తాయి. అంతవరకు ప్రశ్నలు వేస్తే ఆయన యొక్క రూపమేమీ అర్థమైనట్లు కాదు అని చెప్పారు. ఉత్పత్తి స్థితి లయ హేతవోస్య కల్పా సత్వాద్యా ప్రకృతిగుణా యదీక్షయా సన్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్ నానాధాత్ కథముహ వేద తస్య వర్త్మా అని ఈ మొదటి శ్లోకంలో. మరైతే ఆయన గురించి ఏం చెప్పినా సందేహాస్పదంగానే ఉంది. ఆయన సృష్టి కారణం అంటే ఒక ఇబ్బంది, కారణం కాదు అంటే ఇంకో ఇబ్బంది, కారణత్వం ఉందంటారు లేదంటారు, అన్నీ మీరే అంటారు కదా. మరి చెప్పేవారు మీరే అంత సందేహాస్పదంగా చెప్తుంటే ఆయన యొక్క రూపం ఎవరికి మాత్రం అర్థమవ్వాలి అంటే దానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. మూర్తిన్నః పురుకృపయా బభారసత్వం సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర యల్లీలాం మృగపతిరాదదే నవద్యాం ఆదాతుం స్వజనమనాం స్యుదారవీర్యః అని. ఇలాంటి సందేహాలు లేకుండా ఉండటం కోసమే ఆయన యొక్క తత్వాన్ని అందరూ తొందరగా అందుకోలేరు అనేటువంటి అభిప్రాయం ఆయనకి ఉంది కాబట్టే మూర్తిం, సగుణమైనటువంటి రూపాన్ని ధరించి ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. మూర్తిం, ఏదో ఒక రూపాన్ని ధరించి నహ, మనందరికీ ఆయన కనిపిస్తున్నాడు. ఎందుకు కనిపిస్తున్నాడు? పురు కృపయా, ఆయన మనందరి మీద దయతో ఉన్నాడు కాబట్టి దయతో తన యొక్క తత్వం అందరికీ దగ్గర కావాలి అని తన యొక్క ఏదో ఒక రూపాన్ని అందరి కళ్ళ ముందు ఉంచుతున్నాడు, అందరి మనసులకు అందేటట్లు చేస్తున్నాడు. అయితే ఈ మూర్తిం బభార, ఏదో ఒక రూపాన్ని ధరించేటప్పుడు ఆ మూర్తి, ఆ రూపం సత్వం సంశుద్ధం, సత్వప్రధానంగాను సంశుద్ధం, మిగతా ప్రపంచంలో ఉండేటువంటి దోషాలు లేకుండా ఉండేటట్లుగాను చూసుకుంటున్నాడు. లేకపోతే ఇది ప్రపంచం కంటే విలక్షణమైన రూపం అని అర్థం కాదు. ప్రపంచంలో ఉండే దోషాలే ఆయన రూపంలోనూ ఉంటే ఆ రూపాన్ని అర్థం చేసుకుని పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి సత్వం సంశుద్ధం మూర్తిం బభార, ఈ రూపంలోనే క్రమక్రమంగా సదసదిదం విభాతి తత్ర, ఈ రూపాన్ని, ఒక రూపాన్ని మన ముందు ఉంచి ఆ రూపం ద్వారానే ఈ సృష్టిని మొత్తం చేశాను అని ఉపపాదన చేస్తున్నాడు. ఆ రూపాలలో మనం ఇంతకుముందు అనుకున్నటువంటి శిశుమార రూపం ఒక రూపం ఉంది, లేదా అంతకుముందు చెప్పుకున్నటువంటి విరాట్ పురుష రూపం ఉంది. ఏదో ఒక రూపం, ఏ రూపాన్ని తీసుకున్నా సరే ఆ రూపంలో సదసదిదం విభాతి, కనిపించేటువంటి, మనకు కనిపించేటువంటి ప్రపంచము, కనిపించకుండా కొంచెం సూక్ష్మంగా ఉండేటువంటి ప్రపంచము, రెండు ప్రపంచాలు కూడా దాగి ఉంటున్నాయి. కనిపించే వస్తువులు, కనిపించని వస్తువులు, లేదా కార్యాలుగా కనిపించేవి, కారణాలుగా ఉండేవి, ఈ రెండిటినీ కూడా తన రూపంలో ఇముడ్చుకుని ఆ రూపాలతో ఆ రూపాన్ని సంశుద్ధంగాను సత్వమయంగాను మార్చి ఆ రూపాన్ని
సాధకుల యొక్క మనసులకు అందేటట్లుగా ఆయనే ఉంచుతున్నాడు. సందేహాలకు సమాధానాల్ని ఆయనే చెప్తున్నాడు. చెప్పేవాళ్ళెవరు, వినేవాళ్ళెవరు? సందేహాలకు సమాధానం ఆయనే చూస్తున్నాడు. మూర్తింన పురుకృపయా బభార సత్వం సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర. ఈ పని కూడా ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన సింహం లాంటివాడు. సింహం లాంటివాడు ఎల్లీలాం మృగపతి రాదదే అనవద్యాం. సింహం యొక్క స్వభావం ఏమిటి అంటే సింహం తన వాళ్ళని, తన మందులో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లల్ని, సింహాల్ని, ఆడసింహాల్ని కాపాడుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. కోర్స్ అలా కాపాడేదాన్నే సింహం కింద లెక్క చేస్తాయి. కాపాడటానికి వీలైన శక్తి లేకపోతే మంద నుంచి బయటికి తోసేస్తాయి కూడాను. కానీ సింహం యొక్క స్వభావం ఏంటి? తన మందలో ఉండేటువంటి సింహాలన్నిటినీ కాపాడుకోవటం అనేది స్వభావం. స్వజన మనాంసి ఉదార వీర్య ఆదాతుం. ఈ పరమాత్మ కూడా సింహంలాగానే ప్రవర్తిస్తాడు. స్వజన మనాంసి, తన వాళ్ళు, తనను కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ యొక్క మనసుల్ని ఆదాతుం, తనలోకి తీసుకోవటానికి, అలాంటి వాళ్ళ మనస్సులలో తన యొక్క రూపం అనేది వెలగటానికి, ఉదారవీర్య, విక్రమం, పరాక్రమం ఉన్నటువంటి లేదా చెప్పుకోదగ్గ సామర్థ్యం ఉన్నటువంటి ఆ పరమాత్మ మృగపతిరివ, సింహంలాగా లీలామాదదే అనవద్యాం. విశుద్ధమైనటువంటి ఈ లీలని, ఈ రూపాన్ని ధరించటం అనేటువంటి లీలను తీసుకున్నాడు. సింహం లాంటివాడు ఆయన. తన వాళ్ళకి తన రూపం అందకపోతే ఎట్లాగా, తనను చూడదలుచుకున్న వాళ్ళకి తన ఏదో ఒక రూపం అందకపోతే ఎట్లాగా, ఆ రూపం అసలు తత్వానికి లాక్కెళ్ళేట్లు ఉండకపోతే ఎట్లాగా అని అనుకుని ఈ పని చేస్తున్నాడు. ఎల్లీలాం మృగపతి రాదదే అనవద్యాం ఆదాతుం స్వజనమనాం స్యుదార వీర్య. సింహం లాంటి వాడు పరమాత్మని తక్కువతో పోలుస్తారేంటి? ఎంత సింహం గొప్పదైనా సరే పరమాత్మను సింహంతో పోల్చకూడదు అని అనుకుంటే కొంచెం వాక్యాన్ని మార్చుకోవచ్చు. ఈ గుణం పరమాత్మలోనే ఉంది వాస్తవానికి. స్వజనమనాంసి ఆదాతుం, తన వాళ్ళను కాపాడుకోవటం, తన వాళ్ళు క్షేమంగా ఉండేటట్లు చూసుకోవటం అనేటువంటి గుణం పరమాత్మలో ఉండే గుణమే. పరమాత్మలో ఉండేటువంటి ఈ లీలనే, ఈ గుణాన్నే మృగపతి రాదదే, సింహం తీసుకుంది. పరమాత్మలో ఉండేటువంటి ఈ మంచి గుణం సింహానికి చేరింది అని చెప్పుకోవచ్చు. అర్థమవ్వటం కోసం సింహం అనేది ఎగ్జాంపుల్. అసలు వాస్తవానికి పరమాత్మలో ఉండే ఈ గుణమే మనకు సింహంలో కనిపిస్తోంది. అనవద్యాం, చాలా గొప్ప గుణం ఇది. తన వాళ్ళు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అనుకోవటం మంచి గుణము. ఆ గుణం పరమాత్మ గుణం వాస్తవానికి, అది సింహంలో కనిపిస్తోంది అనైనా చెప్పుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. మూర్తిన్న పురు కృపయా బభారసత్వం సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర ఎల్లీలాం మృగపతి రాదదే నవద్యాం ఆదాతుం స్వజనమనాం స్యుదార వీర్య అని. దానికే చెప్తున్నారు, యన్నామశ్రుతమనుకీర్తయేదకస్మాత్ ఆర్తోవా యది పతితః ప్రలంభనాద్వా హంత్యః సపది నృణామశేషమన్యం కం శేషాద్ భగవతః ఆశ్రయేన్ ముముక్షుః అని. ఆయన తన వాళ్లను సంరక్షిస్తాడు అని చెప్పాం కదా, అంతదాకా చెప్పుకోనక్కర్లేదు. యన్నామశ్రుతం, ఆయన పేరు వింటే చాలు. యన్నామశ్రుతం, విన్నటువంటి పేరుని అనుకీర్తయేత్, ఎవరైనా తిరిగి ఒక్కసారి పలికితే చాలు, తిరిగి పలికితే చాలు. ఆ తిరిగి పలకటం అనేది విన్న వెంటనే పలకక్కర్లేదు, ఎప్పుడైనా పలకచ్చు. అనుకీర్తయేత్, ఆ పలికేటప్పుడు అకస్మాత్, ఏ కారణమూ ఉండనక్కర్లేదు. ఎప్పుడో తోచక ఏదో ఆదిశేషానో నారాయణానో అనంతానో అనొచ్చు అకస్మాత్. లేదా ఆర్తోవా, ఏదో కష్టంలో ఉండి ఆ కష్టం పోగొట్టుకోవాలి అని ఆదిశేషుడు వచ్చి నా కష్టం పోగొట్టాలి అని అనుకోవచ్చు. అనుకుని ఒక్కసారి అనంత అని పిలుచుకోవచ్చు. ఆర్తోవా. యది పతితః, మహాపాతకాలు చేసి వాడు చేయని పాపాలనేవి లేనేలేవు అనేంత స్థాయిలో మహాపాతకుడుగా ఉన్నవాడైనా ఈ పని చేసుకోవచ్చు.
యది పతిత, ఇంకా వాడిని చూస్తేనే మహాపాపం అనే స్థాయిలో ఉన్నవాడైనా ఈ పని చేయొచ్చు. ఇది కూడా దాటిపోతే ప్రలంభనాద్వా, వెక్కిరించటానికైనా సరే అనంత అని పిలుచుకోవచ్చు. ఎవరైనా నామోచ్చారణ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి వెక్కిరించడానికి, వాళ్ళలాగా ఇమిటేట్ చేయడానికో మిమిక్ చేయటానికో అనంత అనైనా అనొచ్చు. ప్రలంభనాద్వా, వెక్కిరించడానికైనా అనొచ్చు. ఏ రకంగా అన్నా సరే ఆయన నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే హంత్యః, ఉన్న పాపాలు పోతాయి. హంత్యః, ఉన్న పాపాలు పోతాయి. సపది, వెంటనే పోతాయి. ఉన్న పాపాలు పోతాయి, వెంటనే పోతాయి. అశేషం, మొత్తంగా ఏమీ మిగలకుండా పాతాలు పోతాయి. నృణాం, ఏ మానవుడైనా, ఎంతటి మహాపాతకి అయినటువంటి మానవుడైనా కావచ్చు, వాడు కనుక ఇలా ఉచ్చరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి అనంటే హంత్యః సపతి నృణాం అశేషం అన్యం కం శేషాద్ భగవతః ఆశ్రయేన్ ముముక్షు. ఆ ఆదిశేషుడి కంటే వేరెవరిని ఆశ్రయించాలి? అందులో ముముక్షువైనటువంటి వాడు వేరెవరిని ఆశ్రయించాలి అని నారద మహర్షి గారు అంటున్నారు. హంత్యః సపది నృణాం అశేషం అన్యం కం శేషాద్ భగవతః ఆశ్రయేన్ ముముక్షు. ముముక్షువులకి ఈ ఆదిశేషుడు అంత గొప్పవాడు. ఆయన పేరు చెబితేనే ఉన్న పాపాలన్నీ పోతాయి, మహాపాతకులకే పాపాలు పోతాయి అంటే ఆయన పేరు చెబితే ముముక్షువులకి ఎంత లాభం కలుగుతుంది అని నారద మహర్షి గారు అంటున్నారు. యన్నామశ్రుతం అనుకీర్తయేదకస్మాత్ ఆర్తోవా యది పతితః ప్రలంభనాద్వా హంత్యః సపది నృణామశేషమన్యం కం శేషాద్ భగవత ఆశ్రయేన్ ముముక్షు అని ఈ శ్లోకంలో. ఇంకొక శ్లోకం ఉంది నారద మహర్షి గారిది, అది కూడా చెప్పేసుకుందాం. మూర్ధన్యర్పితం అణువత్ సహస్రమూర్ధన భూగోళం సగిరి సరిత్ సముద్ర సత్వం ఆనంత్యాత్ అనిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణయేత్ సహస్రజిహ్వః అని నారద మహర్షి గారు 4వ శ్లోకాన్ని పాడుతున్నారు. ఆయన యొక్క భక్తులను అనుగ్రహించేటువంటి రూపాలలో, ఆ పరమాత్మ యొక్క రూపాలలో ఈ ఆదిశేష రూపం అనేది చాలా చాలా గొప్పది కదా. ఆ ఆదిశేష రూపం మూర్ధని అర్పితం అణువత్ సహస్ర మూర్ధన, 1000 పడగలతో ఉన్నది కదా, 1000 తలకాయలతో ఉంది. ఆ 1000 తలకాయలలో ఒక తలకాయ మీద మూర్ధని అణువదర్పితం, ఒక చిన్న పరమాణువులాగా ఒక తలకాయ మీద ఉంది. ఏది? భూగోళం, ఈ భూమండలం మొత్తం. ఇది ఆయన తలకాయ మీదైతే చిన్న అణువులా ఉంది, కానీ సగిరి సరిత్ సముద్ర సత్వం. ఈ భూమి అనేది ఎంత పెద్దది అని మనకు తెలుసు. ఇందులో ఎంతెంత పెద్ద పర్వతాలు ఉన్నాయి, ఎన్ని పెద్ద నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఎన్నెన్ని పెద్ద పెద్ద ప్రాణులు ఉన్నాయి అని మనకు తెలుసు. వీటన్నిటితో కూడినటువంటి ఇంత పెద్ద భూగోళం, మనకు తెలిసిన ఈ భూమి అనేటువంటి గుండ్రని పదార్థం ఆయన నెత్తి మీదకి వచ్చేసరికి అణువంతగా ఉంది, కనిపించడం లేదు, లెక్కలోకి రావటం లేదు. ఆనంత్యాత్, తన యొక్క ఆనంత్యంతో ఆయన ఈ స్థితిని సాధించాడు. అనిమిత విక్రమస్య, ఆయన పరాక్రమాన్ని ఎవరూ లెక్క చేయలేరు, లెక్క పెట్టలేరు. ఆయన పరాక్రమం ఇంత, ఆయన యొక్క గొప్పదనం ఇంత అని ఎవరూ తేల్చలేరు అనే స్థాయిలో ఆయన అనంతంగా ఉన్నాడు. వాస్తవానికి భూమ్నః, వ్యాపకుడైనటువంటి శుద్ధమైన పరమాత్మ ఆయన. అలాంటి వాడి యొక్క ఈ సగుణ రూపంలో ఉండే వీర్యాణి, సామర్థ్యాలను కహ అధిగణయేత్, ఎవరు మాత్రం లెక్కపెట్టి చెప్పగలరు? సహస్రజిహ్వోపి, 1000 నాలుకలున్నా సరే, ఒక్క నాలుక కాదు 1000 నాలుకలున్నా సరే, ఆ నాలుకలతో 1000 నాలుకలతోనైనా సరే ఈ 1000 పడగలతో ఉండేటువంటి ఆదిశేషుడి యొక్క గొప్పదనాలను ఎవరు మాత్రం వర్ణించగలరు అని ఆదిశేషుడి గొప్పదనాన్ని నారద మహర్షి గారు చెప్తున్నారు. దేన్నైనా గొప్పదనాన్ని చెప్పాలి అంటే, అబ్బో ఆదిశేషుడు కూడా ఆ గొప్పదనాన్ని తన 1000 నాలుకలతో చెప్పలేరు అని అంటారు. ఆదిశేషుడికి 1000 నాలుకలు ఉన్నాయి అని. అలాంటి ఆదిశేషుడు గురించి చెప్పాలి అంటే, గొప్పలు చెప్పాలి అంటే ఎవరికి మాత్రం 1000 నాలుకలు ఉన్నాయి, ఎవరు మాత్రం చెప్పగలరు అని మహర్షి గారు చెప్తున్నారు. మూర్ధన్యర్పిత మణువత్ సహస్రమూర్ధనో భూగోళం సగిరి సరిత్ సముద్ర సత్వం
ఆనంత్యాదనిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణయేత్ సహస్రజిహ్వః అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత కూడా శ్రీ శుకుల వారి శ్లోకం 1-2 గద్యాలు ఉన్నాయి, అవి తర్వాత చూసుకుందాము. నారద మహర్షి గారు చెప్పినటువంటి బ్రహ్మగారి సభలో తుమ్మరుడు గారితో కలిసి ఆయన పాడినటువంటి 4 పాటలు పూర్తయిపోయినాయి. ఆయన కచేరీ ఇప్పటికి పూర్తయిపోయింది. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త కోణంలో ఆలోచన చేద్దాం. మనకు తెలిసిన ఇప్పుడు సైన్స్కి అందినటువంటి ఈ గెలాక్సీని మొత్తాన్ని ఒక పేపర్ మీద పెడితే ఎంత వస్తుంది అనేది ఒక లెక్క. ఒక పేపర్ మీద పెడితే ఎంత వస్తుంది అని ఒక అంచనా ప్రకారం అయితే ఒక 50 అడుగుల పేజ్ తయారు చేస్తే 50 అడుగుల పేజ్ మీద దీన్ని సరిగ్గా ఒక్కొక్క దాన్ని ప్రత్యేకించి చెప్పచ్చు. ప్రతి స్టార్కి ప్రతి దానికి పేర్లు అవి ఉన్నాయి, వాటి కోడ్ నేమ్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటుగా 50 అడుగుల పేపర్ మీద అయితే దీన్ని ఎక్కించవచ్చు అని ఒక అంచనా. అయితే ఈ 50 అడుగుల పేపర్ మీద ఎక్కినటువంటి ఈ గెలాక్సీలో మన భూమి అనేది ఎంత వస్తుంది అనేది పై ప్రశ్న. 50 అడుగుల ఈ పేజ్ మీద ఇంత పెద్ద గెలాక్సీని రాస్తే భూమి ఎంతవరకు రావచ్చు అంటే మ్యాక్సిమం ఒకవేళ వస్తే గిస్తే ఒక పెన్ తీసుకుని ఆ పెన్ పాయింట్ను ఒక్కసారి అలా గుచ్చితే ఆ డాట్ ఎంత పడుతుందో అంత రావచ్చు. అంతకుమించి తక్కువే రావడానికి అవకాశం ఉంది, ఇంతకుమించి ఎక్కువైతే రావడానికి వీల్లే. ఇది భూమి యొక్క పరిస్థితి ఈ గెలాక్సీలో. ఈ భూమి పరిస్థితే ఇంత చిన్నగా ఉంటే భూమి మీద మన తలకాయని గనక ఎవరైనా రాయాలి అంటే, మన తలకాయ ఇంతలా ఉంది కదా, ఈ తలకాయని ఎవరైనా రాయాలి అంటే ఎంత పెద్ద పేపర్ తీసుకోవాలి, దాని మీద ఈ తలకాయని ఎంత పెట్టచ్చు, కనీసం ఒక చీమ తలకాయ అంతైనా లెక్క వస్తుందా అనే సంగతి తెలియదు. సో భూమి మీద మన ఉనికి అనే దానికి పెద్ద విలువేమీ లేదు. అందులోనూ ఈ గెలాక్సీని గనక లెక్కేసుకుంటే మన ఉనికికి అసలు లెక్క కూడా లేదు, కనీసం లేదు. ఈ భూమి తరపున లేదా గెలాక్సీ తరపున చూస్తే మనకి పెద్ద విలువ లేదు, కానీ మన వైపు నుంచి చూసుకుంటే మనకి విలువ ఉంది. ఎందుకంటే మనము పుట్టాము, పెరుగుతున్నాము, లేదా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోబోతున్నాము. మన జీవితం అనేది మన దృష్టిలో చాలా విలువైంది. ఈ విలువైన జీవితానికి నిజంగా విలువని జోడించాలి అంటే మాత్రం ఈ భూమి ఇందాక అణువులాగా ఉంది అనుకున్నాం కదా, ఆ అణువులా ఎవరి నెత్తిన ఉందో ఆయన్ని కనుక్కోవలసినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద గెలాక్సీ, ఇంత పెద్ద యూనివర్సు, మనకి తెలిసింది, తెలియంది, ఊహకి అందేవి, ఊహకి అందనివి, ఇవన్నీ కూడా ఎవరి నెత్తిన లెక్క లేకుండా ఉన్నాయో ఆయన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. తెలుసుకోవటం ద్వారానే మన ఉనికికి మనం విలువ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది లేకుండా ఎంతటి మహానుభావుడైనా సరే ఇప్పుడు చెప్పుకున్న లెక్క ప్రకారం విలువైన వాడు కానే కాడు అనే సంగతి తేలిపోతుంది. సో మనం మన యొక్క ఉనికికి విలువ తెచ్చుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఆ విలువ తెచ్చుకునేందుకు, ఆయన్ని తెలుసుకునేందుకు ఎంతో కొంత ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా, విలువ సంగతి పక్కన పెడితే మన ఉనికికి ప్రయోజనాన్నైనా సరే మనకు అందించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఒలిమైనవ్వని లీలా వినోదముల్ జన్మ సంరక్షణ క్షయములకును హేతువులగుచుండును. యవని చూపుల జనిగించే సత్వరజస్తమంబులు యవ్వని రూపంబులేకమై బహువిధంబులను జగత్తుల ప్రొజుచుండును. యవని నామంబులు ఎరుగక తలచిన అంతన దురితంబులడుగుచుండును. అట్టి సంకర్షణాఖ్యుండు అవ్యయుండునైన శేషుని వినుది చేయగతరమే. తలపనెప్పుడు వాంగ్మనంబులకును ఇంక 3 లోకంబులందును భూతతతికి.
అని శేషాద్రిపై శేష వైభవాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్యముఖత వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. నిరంతరము భాగవత తత్వాన్ని మనకు అందించమని ఆ స్వామిని వేడుకుంటూ మనం శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో 25వ అధ్యాయంలో ఉండేటువంటి గద్యపద్య భాగాల్ని శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచవింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ తస్య మూలదేశే 30 యోజన సహస్రాంతరే ఆస్తే యావై కళా భగవతః తామసి సమాఖ్యాత అనంత ఇతి సాత్వతీయాః ద్రష్టృదృశ్యయోః సంకర్షణం అహం ఇత్యభిమానలక్షణం యం సంకర్షణం ఇత్యాచక్షతే యస్యేదం క్షితిమండలం భగవతః అనంతమూర్తేః సహస్రశిరసః ఏకస్మిన్నేవ శీర్షణి ధ్రియమాణం సిద్ధార్థ ఇవ లక్ష్యతే యస్యః వా ఇదం కాలేన ఉపసంజిహీర్షతః అమర్ష విరచిత రుచిరభ్రమత్ ధ్రువోరంతరేణ సాంకర్షణో నామ రుద్ర ఏకాదశ వ్యూహః త్ర్యక్షః త్రిశిఖం శూలం ఉత్తంభయన్ ఉదతిష్ఠత్ యస్య అంఘ్రికమల యుగలారుణ విశద నఖమణిషండ మండలేషు అహిపతయః సహ సాత్వదర్శభైః ఏకాంత భక్తి యోగేన అవనమంతః స్వవదనాని పరిస్ఫురత్ కుండల ప్రభా మండిత గండస్థలాని అతి మనోహరాణి ప్రముదిత మనసః ఖలు విలోకయంతి యస్యైవ హి నాగరాజకుమార్యః ఆశిషః ఆశాసానాః చార్వంగ వలయ విలసిత విశద విపుల ధవళ సుభగ రుచిర భుజరజతస్తంభేషు అగురు చందన కుంకుమ పంకానులేపేన అవలింపమానాః తదభిమర్శన ఉన్మథిత హృదయ మకరధ్వజావేశ రుచిర లలితస్మితాః తదనురాగ మదముదిత మదవిఘూర్ణిత అరుణ కరుణావలోకనయన
కరుణావలోక నయన వదనారవిందం వదనారవిందం సవ్రీడంకిల సంవ్రీడంకిల విలోకయంతి విలోకయంతి స ఏవ భగవాన్ స ఏవ భగవాన్ అనంతః అనంతః అనంత గుణార్ణవః అనంత గుణార్ణవః ఆదిదేవః ఆదిదేవః ఉపసంహృత ఉపసంహృత అమర్షరోషవేగః అమర్ష రోషవేగః లోకానాం లోకానాం స్వస్థయే స్వస్థయే ఆస్తే ఆస్తే ధ్యాయమానః ధ్యాయమానః సురాసుర సురాసుర ఉరగ ఉరగ సిద్ధ గంధర్వ సిద్ధ గంధర్వ విద్యాధర విద్యాధర మునిగణైః మునిగణైః అనవరత అనవరత మదముదిత మదముదిత వికృత వికృత విహ్వలలోచనః విహ్వలలోచనః సులలిత సులలిత ముఖరికామృతేన ముఖరికామృతేన ఆప్యాయమానః ఆప్యాయమానః స్వపార్షద స్వపార్షద విబుధ విబుధ యూథపతీన్ యూథపతీన్ అపరిమ్లానరాగ అపరిమ్లానరాగ నవ తులసికామోద నవ తులసికామోద మధ్వాసవేన మధ్వాసవేన మాద్యన్ మాద్యన్ మధుకరవ్రాత మధుకరవ్రాత మధుర గీతశ్రియం మధుర గీతశ్రియం వైజయంతీం వైజయంతీం స్వాం స్వాం వనమాలాం వనమాలాం నీలవాసాః నీలవాసాః ఏకకుండలః ఏకకుండలః హలకకుది హలకకుది కృత సుభగ కృత సుభగ సుందరభుజః సుందరభుజః భగవాన్ భగవాన్ మహేంద్రః మహేంద్రః వారణేంద్ర ఇవ వారణేంద్ర ఇవ కాంచనీం కాంచనీం కక్షాం కక్షాం ఉదారలీలో బిభర్తి ఉదారలీలో బిభర్తి య ఏషః య ఏషః ఏవమనుశ్రుతః ఏవమనుశ్రుతః ధ్యాయమానః ధ్యాయమానః ముముక్షూణాం ముముక్షూణాం అనాది అనాది కాలకర్మ కాలకర్మ వాసనాగ్రథితం వాసనాగ్రథితం అవిద్యామయం అవిద్యామయం హృదయగ్రంథిం హృదయగ్రంథిం సత్వరజః సత్వరజః తమోమయం తమోమయం అంతర్హృదయం అంతర్హృదయం గతః గతః ఆశు నిర్భినత్తి ఆశు నిర్భినత్తి తస్యానుభావాన్ తస్యానుభావాన్ భగవాన్ భగవాన్ స్వయంభువో నారదః స్వయంభువో నారదః సహ సహ తుంబురుణ తుంబురుణ సభాయాం సభాయాం బ్రహ్మణః బ్రహ్మణః సంశ్లోకయామాస సంశ్లోకయామాస ఉత్పత్తి స్థితిలయ హేతవోస్య కల్పాః ఉత్పత్తి స్థితిలయ హేతవోస్య కల్పాః సత్వాద్యా ప్రకృతి గుణా యదీక్షయాసన్ సత్వాద్యాః ప్రకృతి గుణా యదీక్షయాసన్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్ నానాథాత్ కథముహ వేద తస్య వర్త్మా నానాధాత్ కథముహ వేద తస్య వర్త్మా మూర్తిం న పురు కృపయా బభార సత్వం మూర్తిం నః పురు కృపయా బభార సత్వం సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర యల్లీలాం మృగపతిరాదదేన వద్యాం యల్లీలాం మృగపతిరాదదేన వద్యాం ఆదాతుం స్వజనమనాం స్యుదారవీర్యః ఆదాతుం స్వజనమనాం స్యుదారవీర్యః యన్నామ శ్రుతమనుకీర్తయేదకస్మాత్ యన్నామశ్రుతమనుకీర్తయేదకస్మాత్ ఆర్తో వా యది పతితః ప్రలంభనాద్వా ఆర్తో వా యది పతితః ప్రలంభనాద్వా హంత్యం హస్సపది నృణామశేషమన్యం హంత్యం హః సపది నృణామశేషమన్యం కంశేషాత్ భగవత ఆశ్రయేన్ముముక్షుః కంశేషాద్ భగవత
భగవత ఆశ్రయేన్ముముక్షుః మూర్ధన్యర్పితమణువత్సహస్రమూర్ధ్నః మూర్ధన్యర్పితమణువత్సహస్రమూర్ధ్నః భూగోళం సగిరిసరిత్సముద్రసత్వం భూగోళం సగిరిసరిత్సముద్రసత్వం ఆనంత్యాదనిమిత విక్రమస్య భూమ్నః ఆనంత్యాదనిమిత విక్రమస్య భూమ్నః కోవీర్యాణ్యధిగణయేత్ సహస్రజిహ్వః కోవీర్యాణ్యధిగణయేత్ సహస్రజిహ్వః ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే పంచవింశాధ్యాయే పంచవింశాధ్యాయే గద్యపద్యభాగః గద్యపద్యభాగః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.